ఒకప్పుడు దేశభక్తుల పుట్టినిల్లు భారతదేశం. ఇప్పుడు దేశద్రోహులకి మెట్టినిల్లుగా ఉంది భారతదేశం. ఖచ్చితంగా ఈ దేశంలో కనీసం 20-30% మంది దేశద్రోహులు ఉన్నారు. అది వామపక్ష భావజాలికుల రూపంలో కావచ్చు, మేధావుల రూపంలో కావచ్చు, లేదంటే ప్రాంతీయ పార్టీలలో కట్టర్ కార్యకర్తలుగా ఉండి తమ నాయకులు దేవుళ్ళు, మిగతా జనం అందరూ, మిగతా నాయకులందరూ వెధవలని భావించేటటువంటి మూర్ఖత్వంతో కూడినటువంటి వ్యక్తులు కావచ్చు, భాష మూర్ఖత్వం, కుల మూర్ఖత్వం, వర్గ మూర్ఖత్వం, మత మూర్ఖత్వం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. ఒక 20-30% మంది దేశద్రోహులు ఉన్నారు. ఒకప్పుడు దేశంలో ఉన్న దేశద్రోహిని వెంటాడి వేటాడి చంపేవాళ్ళు, లేకపోతే దేశ బహిష్కరణ చేసేవాళ్ళు. ఇప్పుడున్న ఈ దేశద్రోహులు ఎదురుగుండా కనబడుతున్నా, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే సంఖ్య భారీ ఎత్తున ఉండటం వల్ల. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఎక్కడో ఉన్నటువంటి ఇజ్రాయిల్ ఇరాన్లో ఒక గేమ్ నడపగలిగింది. ఇరాన్ లోపలికి ద్రోహుల్ని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాడి డ్రోన్స్ని పెట్టి దెబ్బ కొట్టగలిగింది. అదే మన దేశంలో బాంబులే చేస్తున్నారు. ఎక్కడో పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి కాదు, ఎక్కడే కూర్చుని యూట్యూబుల్లో చూసి వాళ్ళతో సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ చేస్తున్నారనడానికి విజయనగరందే సాక్ష్యం. ఇట్లాంటి దేశద్రోహులు మన దేశంలో అన్నం తింటూ మన దేశానికి వ్యతిరేకంగా ఉండే దరిద్రులు మన మధ్యనే ఉన్నప్పుడు ఇట్లాంటి కథలు రేపు పొద్దున్న నడపరని ఏంటి గ్యారెంటీ? కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ ఇన్సిడెంట్లో లోకల్ వాళ్ళు సహకరించారు. అట్లాగే ముంబై పేలుళ్ళలో లోకల్ వాళ్ళు సహకరించారు. హైదరాబాద్ పేలుళ్ళలో లోకల్ వాళ్ళు సహకరించారు. కాబట్టి రాబోయే రోజుల్లో చాలా, అంటే మనకేం పోయే సేఫ్, లేకపోతే మోడీ గారిని అందాం, వాడిని అందాం అంటే చచ్చాక ఎవరిని అంటావు? నీ కొంప నాశనం అయ్యాక ఎవరిని అంటావు? నీ ఇంటి మీద డ్రోన్ పేలితే ఎవరిని అంటావు? నీ ప్రాంతం పేలితే ఏమంటావు? ఆ తర్వాత నువ్వు ఓటేస్తావు, చస్తావని ఇష్టం. కానీ ముందైతే దేశద్రోహులని గుర్తించడం, దేశద్రోహుల్ని తప్పుపట్టడం, దేశానికి అనుకూలంగా లేని వాళ్ళని నిలదీయకపోవడం నీ తప్పు అవుతుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి.